వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఆల్రెడీ నేను జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ బిట్స్ పార్ట్ 1 అయితే చెప్పాను. సో ఇది పార్ట్ 2. ఇంకా లేట్ చేయకుండా ఆల్రెడీ నేను ఒక 5-6 బిట్స్ ఏమో చెప్పున్నానండి. సో దానికి కంటిన్యూషన్ అనమాట. ఇది సెకండ్ వీడియో, జనవరి కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఒకవేళ మీరు ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే చూడండి, ప్రీవియస్ వీడియో ఉంటుంది. సో మనందరికీ వింగ్స్ ఇండియా 2024 తెలుసు కదండి. సో వింగ్స్ ఇండియా అనగానే అందరికీ హైదరాబాద్ గుర్తొస్తుంది, బేగంపేట ఎయిర్పోర్ట్ గుర్తొస్తుంది. ఇంకా దాన్ని కండక్ట్ చేసిన మినిస్ట్రీ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో ఇది గుర్తొస్తుంది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఒక్కలేనా, ఇంకెవరైనా వాళ్ళు అంటే ఇద్దరు కలిసి కండక్ట్ చేశారా అని చెప్పేసి అది తెలుసుకోవాలి. సో FICCI వాళ్ళు కూడానండి, FICCI వీళ్ళు కూడా అంటే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీతో పాటు వీళ్ళు కూడా ఉండి కండక్ట్ చేశారనమాట వింగ్స్ ఇండియాని. సో వింగ్స్ ఇండియా యొక్క థీమ్ వచ్చేసి ఏంటిదంటే కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్ ఇన్ అమృత్ కాల్. ఈ థీమ్ గుర్తుపెట్టుకోండి. సో మనం ఏదైనా సరే థీమ్ అనేటువంటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇదైపోయిందండి. ఇంకొక బిట్ ఏంటిదంటే యోగశ్రీ స్కీమ్ అనమాట. యోగశ్రీ స్కీమ్ అనేటువంటిది ఏ స్టేట్ వాళ్ళు లాంచ్ చేశారు, అసలు దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి మనకు గుర్తుపెట్టుకోవాలి. చాలా స్కీమ్స్ వస్తాయి, ఇట్లా చాలా స్కీమ్స్ వస్తాయి, చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి. సో అన్ని ఏ స్టేట్ వాళ్ళు చేశారు, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటి గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం హెక్టిక్ అనిపిస్తాయి. సో దట్ మనం ఏంటిదంటే ప్రతిదానికి ఒక ట్రిక్ లాగా అప్పుడే గుర్తుపెట్టుకున్నాం అనుకో, అప్పుడే అనేసుకున్నాం అనుకో, ఇంకా మనకు గుర్తుంటుంది అనమాట. యోగశ్రీ అంటే నేను ఏమనుకున్నానంటే శ్రీని కాస్త మధ్యలో టీ యాడ్ చేసి స్త్రీ అని గుర్తుపెట్టుకున్నా. సో స్త్రీ అంటే ఎవరు, లేడీ. సో లేడీస్ ఎవరబ్బా చీఫ్ మినిస్టర్స్ ఉన్నది అని అనుకుంటే మనకు వెస్ట్ బెంగాల్ కలకత్తా మమతా బెనర్జీ గారు. సో ఆవిడ అంటే వెస్ట్ బెంగాల్ గుర్తుకు రావాలి, మమతా బెనర్జీ గారు స్టార్ట్ చేశారని గుర్తుకు రావాలి. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో మరి దేనికి అనమాట ఇది ఉద్దేశం ఏంటిది అని అంటే గివింగ్ ట్రైనింగ్ టు SC and ST స్టూడెంట్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి తను అంటే ఇప్పుడు నాలాగా ఊహించుకోండి, అంటే నాలాగా కంపేర్ చేసుకోండి. అంటే ఆమె నాలా కంపేర్ చేయడం అని కాదు ఇక్కడ. అంటే ఏంటిదంటే ఆమె కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వాలి SC ST వాళ్ళకి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో అదే అనమాట. అట్లా అంటే ఇట్లా మనము ఏంటిదంటే చిన్న చిన్న ట్రిక్స్ లా గుర్తుపెట్టుకున్నాం అనుకోని గుర్తుండిపోతాయి. యోగశ్రీ అనగానే నేను స్త్రీ అట్లా గుర్తుపెట్టుకున్నా కదా వెస్ట్ బెంగాల్ వాళ్ళు. సో మమతా బెనర్జీ గారు దేనికి అని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి SC ST వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు. సింపుల్ అంతే. నెక్స్ట్ ప్రేరణ అనేటువంటి ఒక ప్రోగ్రామ్, ఇప్పుడు మనం స్కీమ్ చూసాం కదా, ఇప్పుడు ఏంటంటే ప్రేరణ అనేటువంటిది ఒక ప్రోగ్రాము ఏ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారు, దాని యొక్క ఉద్దేశం ఏంటిది, అసలు అది ఏంటిది అని తెలుసుకోవాలి. ఇది ఏ మినిస్ట్రీ వాళ్ళంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రేరణ ప్రేరేపించడం, ఎవరు ప్రేరేపిస్తారు, చదువుకోమని ప్రేరేపించేది ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఎందుకు అనేది అన్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనమాట, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్. సో ఇది ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2024 రిపబ్లిక్ డేకి థీమ్ ఏంటి, వికసిత్ భారత్ అండ్ భారత్ లోకతంత్రకి మాతృక. కొంచెం పెద్దగా ఉంది. నేను ఆల్రెడీ నేషనల్ యూత్ డే కాండి, సారీ ఇందాక నేను చెప్పాను కదా సివిల్ ఏవియేషన్ కి గురించి చెప్పాను కదా, సివిల్ ఏవియేషన్ కి థీమ్ ఏంటిదని చెప్పాను. అండ్ ఇంతకు ముందు వీడియోలో నేషనల్ యూత్ డే కి కూడా నేను ఒక థీమ్ అనేటువంటి చెప్పాను. సో ఇప్పుడు ఇంకొక థీమ్ వచ్చింది. ఏంటిది, రిపబ్లిక్ డే కి, మన 2024 రిపబ్లిక్ డే కి థీమ్ ఏంటి అని అంటే ఏమని చెప్పాను, వికసిత్ భారత్ అండ్ భారత్ లోకతంత్రకి మాతృక. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంకా అంతే, దీన్ని మనం ఏం చేయలేము. సో యువనిధి స్కీమ్ ఇప్పటికిప్పుడే నేను 3 స్కీమ్స్ దాకా చెప్పినట్టు, ఇది థర్డ్ది. ఒకటేమో యోగశ్రీ స్కీమ్, అది ఎవరు, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు. ఏంటిది, SC ST వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఏం చెప్పాను, ప్రేరణ స్కీమ్, ప్రేరణ ప్రోగ్రామ్, అది మినిస్ట్రీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళు, అదొక ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనమాట అది. నెక్స్ట్ ఇప్పుడు యువనిధి స్కీమ్ ఇది ఏ స్టేట్ వాళ్ళు చేశారు అంటే కర్ణాటక వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటిదంటే సైక్లోన్ అల్వారో అనేటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఈ సైక్లోన్ అనమాట. దాని పేరేంటిది, అల్వారో. ఇదేంటిది, ఒక కంట్రీని హిట్ చేసింది. ఇదేంటిది, ఏ కంట్రీ అని అంటే మడగాస్కర్, గుర్తుపెట్టుకోండి, మడగాస్కర్. సో ఈ మధ్యకాలంలో ఏమొచ్చినా ఇట్లా సైక్లోన్స్ ఏమొచ్చినా ఎవరు నేమ్ ఇస్తున్నారు అని చెప్పేసి వస్తుంది కదా. సో మడగాస్కర్ లో జరిగింది, దానికి నేమ్ కూడా వాళ్ళే ఇచ్చుకున్నారనమాట. సో ఎందుకు ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నానంటే 2024 లో వచ్చిన ఫస్ట్ సైక్లోన్ అనమాట ఇది. సో అందుకనే దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అల్వారో అనగానే మడగాస్కర్ అని గుర్తుకు రావాలి, అంతే. ఇంకొకటి ఏంటిదంటే విచ్ సిటీ ఇస్ ద బెస్ట్ సిటీ టు లీవ్ ఇన్ ఇండియా ఫర్ ఉమెన్. ఒక ఉమెన్, మన ఇండియాలో ఉమెన్ ఏ సిటీ వాళ్ళకు బెస్ట్ ప్లేస్ గా ఉంది అని చెప్పేసి అడిగితే చెన్నై, గుర్తుపెట్టుకోండి. ఏంటిది, చెన్నై ఇస్ ద బెస్ట్ సిటీ టు లీవ్ ఇన్ ఇండియా ఫర్ ఉమెన్ కి. అంటే అక్కడ నేరాలు అలాంటివి చాలా తక్కువ ఉన్నాయి, అంతే, అట్లనే గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటిదంటే డిజర్ట్ నైట్ అనేటువంటిది ఒక ఎక్సర్సైజ్. డిజర్ట్ నైట్ అంటే NIGHT కాదు, KNIGHT, అక్కడ K సైలెంట్. సో డిజర్ట్ నైట్ అనేటువంటిది ఎక్సర్సైజ్, నావెల్ కి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది దీనికి 3 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, మన ఇండియాతో పాటు ఫ్రాన్స్, UAE, ఈ 3 కలిసి సంయుక్త విన్యాసం అనమాట. ఇది ఏంటిది, డిజర్ట్ నైట్. ఇది ఎక్కడ అంటే అరేబియన్ సీలో, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. అరేబియన్ సీలో ఈ విన్యాసం అనేది, ఇది నావల్ ఎక్సర్సైజ్. సో ఇది దీనికి సంబంధించింది అనమాట, 3 కంట్రీస్ కలిపి, మన భారతదేశంతో పాటు ఫ్రాన్స్, UAE, ఓకేనా. నెక్స్ట్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2023.
ఇది అందరూ చెప్తారు, కాకపోతే దీంట్లో ఎలాంటి బిట్స్ పడతాయి అనేది మనం నేర్చుకోవాలి. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2023 ఎవరికి వచ్చిందనంటే ఇస్రో టీం వాళ్ళకి వచ్చింది. ఓకేనా, చెప్పాలంటే ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారికి వచ్చిందని చెప్పొచ్చు. సో అక్కడ వాళ్ళకి కొన్ని కేటగిరీస్ ఉంటాయి, అది ఏ కేటగిరీలోకి వచ్చింది అనేటువంటిది ఇంపార్టెంట్. అందరికీ తెలుస్తుంది ఇస్రో కానీ ఉన్నా అక్కడ ఒకవేళ సోమనాథ్ గారు ఇస్రో చైర్మన్ అని ఉన్నా అదే పెడతారు, లేకపోతే ఇస్రో టీం అని ఉన్నా అదే పెడతారు. కాకపోతే ఏ కేటగిరీలో వచ్చింది అని అంటేనే కన్ఫ్యూజ్ అవుతారు. సో కేటగిరీస్ ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఏ అవార్డ్స్ ఇచ్చినా కూడా బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఫీమేల్, అంటే నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, అట్లా ఏ కేటగిరీకి వచ్చింది అని అంటే అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ కేటగిరీ అనమాట. అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ కేటగిరీ, ఈ కేటగిరీ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరిచ్చారు, ప్రెజెంటెడ్ బై హోమ్, ఏ మినిస్ట్రీ వాళ్ళు, ఇది గుర్తుపెట్టుకోండి. జితేంద్ర సింగ్ గారు వాళ్ళకి ఈ అవార్డుని ప్రదానోత్సవం చేశారు. జితేంద్ర సింగ్ గారు ఎందుకు ఇచ్చారు అంటే హీస్ ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే బీచ్ గేమ్స్. బీచ్ గేమ్స్ 2024 ఇది ఆల్రెడీ బిట్టుబడింది కదా ఏపీఎస్సీ వాళ్ళకి. సో బీచ్ గేమ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇందులో అత్యధికంగా మెడల్స్ ఎవరికి వచ్చినాయి అని అంటే మధ్యప్రదేశ్, ఇది అందరికీ తెలుసు కదండి. సో ఇక్కడ మనం బాగా అంటే ఆల్రెడీ వాళ్ళకి బిట్టుబడింది కాబట్టి ఒకవేళ మనకు బిట్టుబడుతుందో లేదా అని చెప్పలేము. కాకపోతే ఇన్ కేసు అడగాలనుకుంటే గోగ్లా బీచ్ అనేటువంటిది ఎక్కడ ఉంది, ఎందుకంటే ఇది అక్కడ జరిగింది కదా. సో ఇది ఫస్ట్ మల్టీ స్పోర్ట్స్ బీచ్ గేమ్స్ అనమాట, మన ఇండియాలో జరుగుతున్న ఫస్ట్ మల్టీ స్పోర్ట్స్ బీచ్ గేమ్స్ అనమాట ఇవి. సో ఇది గోగ్లా బీచ్ లో జరిగింది. ఈ గోగ్లా బీచ్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే డయ్యూలో ఉంది. ఓకేనా, డయ్యూలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అట్పాడి కన్జర్వేషన్ సెంటర్, అట్పాడి ATPADA, అట్పాడి కన్జర్వేషన్ సెంటర్ ఎక్కడ ఉంది, ఏ స్టేట్ లో ఉంది. ఇంపార్టెంట్ బిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎన్ని వీలు పెట్టుకున్నా తప్పలేదు. సో ఇది ఏ స్టేట్ లో ఉందంటే మహారాష్ట్ర. ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు, అది మనకు గుర్తు పెట్టుకోవడానికి కూడా లేదు. సో అట్పాడ అంటే మహారాష్ట్రలో ఉంది. సో ఇది ఇక్కడ ఏంటిదంటే అంటే స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సెమీ ఎవర్ గ్రీన్ మాయిస్ట్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ ఉంటాయి ఇక్కడ. సో ఓకేనా, సో ఈ రోజుకైతే ఇక్కడ వరకు నేను కంప్లీట్ చేస్తున్నానండి. రిమైనింగ్వి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అనేటువంటిది ఎక్కువైతుంటే మొబైల్ అనేటువంటి షట్ డౌన్ అయిపోతుంది, అండ్ వీడియో అనేటువంటిది ప్రాసెసింగ్ అయ్యి ఆగిపోతుంది. చాలా సార్లు ట్రై చేశాను, అందుకే ఈ మధ్య కాలంలో వీడియోస్ యొక్క లెంత్ అనేటువంటి తగ్గిస్తూ వచ్చాను. సో ఇప్పటి వరకు నేను చెప్పిన చాలా బిట్స్ చెప్పినట్టున్నాను కదండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 చెప్పానండి, 11 బిట్స్ చెప్పాను. సో ఈ బిట్స్ ఇంతకు ముందు ఒక 6 చెప్పినట్టున్నాను. సో ఈ బిట్స్ మొత్తము ఎవరైతే నోట్ చేసుకుంటున్నారో వాళ్ళు నాకు వాళ్ళ యొక్క నోట్స్ని నా మెయిల్కి చేయండి. చాలా మంది సిస్టర్స్ రాసుకుంటున్నారు. సో నోట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు అక్కడ నాకు ఇవ్వండి. ఇన్ కేసు మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది కదా నేను రాసుకునేది ఇస్తున్నాను కాబట్టి ఇది కూడా ఒక మాస్టర్ కాపీ. కాకపోతే సబ్స్క్రైబర్స్ కూడా రాసుకున్నారు అని అంటే కొంచెం ఆనందం ఉంటుంది. సో అది అక్కడ నాకు పెట్టండి. ఇన్ కేసు మన TSPSC గ్రూప్ 1లో కనుక నేను అడిగిన క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో, ఐ విల్ బి వెరీ హ్యాపీ. మీరు కూడా ఎట్లా నా బిట్స్ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీకు కూడా ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంటే షేర్ చేయండి. ఓకేనా, ఓకే అండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అంతే, అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ఏ కొత్త వీడియో వచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. ఓకేనా, బాయ్ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్.